రైతు భరోసా సబ్ కమిటీ మంత్రులు అందరూ ఆదిలాబాద్ పోయిర్రట. మరి మంత్రులను అడవి బిడ్డల కాడ నుంచి ఆ జిల్లాలో ఉండే ప్రజలు మంచిగానే ఎదుర్కొనరా, లేకుంటే మా ఊరికి ఎందుకు వచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ఎల్లగొడుతుర్రా అంటే ఏమో మరి మనం కూడా ఆడదాకా పోతే అన్ని ముచ్చట్లు తెలుస్తాయి. చలో ఆదిలాబాద్. అగో ఇలా రైతుల వాళ్ళకి అనిపిస్తలేనట్టున్నది. మరి వచ్చిన వాళ్ళంతా రైతులేనా, లేకుంటే చేయిపాటి చిన్న లీడర్రా అంటే రైతులు కూడా కొందరు ఖద్దరు బట్టల్లా ఉంటుండ్రాట కదా. అది సరిగానే రైతు భరోసా సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్న బట్టి సార్ అయితే ఇట్లా అంటుండు. మీరే నుండి నిర్దిష్టంగా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో అలాగే మిగతా వర్గాల వారితో కూడా అందరితో చర్చిస్తూ వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో అందరి అభిప్రాయాలు తీసుకోవాలని మంచి సంకల్పంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్నరా వచ్చిన వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకునేందుకు వచ్చినాము. మరి ఎట్లా చేస్తే రైతు భరోసా మంచిగుంటుంది, ఎన్ని ఎకరాలు ఉన్నోళ్ళకు ఇస్తే బాగుంటుంది, 10 ఎకరాల లోపు భూమి ఉన్నోళ్ళకి ఇద్దామా, 5 ఎకరాల లోపు జాగలు ఉన్న రైతులకు ఇద్దామా, ఇవన్నీ ఎందుకు ఎకరం లోపు ఉన్న రైతులకు ఇస్తే ఎట్లుంటుందని ఇన్ని తీర్లుగా గుచ్చి అడిగితే బాగా జాగలు భూములు ఉన్నోళ్ళకి ఇస్తే మీ రైతు భరోసాతోని తక్కువ జాగలు ఉన్నోళ్లకు ఏం భరోసా ఉంటుంది సారు, మా సొంటి తక్కువ భూమి ఉన్నోళ్లకు ఇస్తే మంచిగుంటుందని కొందరు అనుకొచ్చిరట. ఇంకా కొందరు సర్కారు కొలువులు చేసేటోళ్లకు ఎందుకు సారు, ఏ కొలువులు లేక పొద్దు మాపు పొలంగాడ ఉండే మా సొంటోళ్ళకి ఇస్తేనే మంచిగుంటదని అన్నారట. ఈ బాప ఏమో అంటుండు. మీరే నుండి ఈనరా అయ్యా బట్టి గారు, మీరు ఈ మీటింగు పెట్టి రైతుల అభిప్రాయాలు మంచిగానే తెలుసుకుంటున్నారు. మల్లేరి దినాలకు రైతు భరోసా చేస్తారు. ఈడికేమి ఇందిరమ్మ రాజ్యం ఏలుబడిలకు వచ్చి 9 నెలలు పూర్తిగా వస్తుంది. ఎప్పటి వరకు అమలవుతుంది అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.